నిజామాబాద్ ఆర్మూరు జీవన్ రెడ్డి మాల్ ఎట్టకేలకు తెరుచుకుంది. ఈ నెల 16న జీవన్ రెడ్డి మాల్ ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే పీవీఆర్ రిలయన్స్ కు చెందిన థియేటర్ షాప్ యజమానులు కోర్టును ఆశ్రయించగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఆర్టీసీ అధికారి డిపో మేనేజర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో సీల్ తెరచి మాల్ ను రీఓపెన్ చేశారు. కాగా ఆర్టీసీకి అద్దె బకాయి ఉన్న విశ్వజిత్ కంపెనీ 2,52,00,000 రూపాయలను వారం రోజుల్లోగా చెల్లించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా ఆర్టీసీ డిఎం ఆంజనేయులు స్పష్టం చేశారు. వారం రోజుల్లో అద్దె బకాయిలు చెల్లించకుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేస్తామని ఆయన తెలిపారు. సీజ్ చేయడం జరిగింది. మరలా ఈ రోజు రీఓపెన్ కూడా చేయడం జరిగింది. హైకోర్టు వారు ఏమని ఉత్తర్వులు ఇచ్చారు, వారం రోజుల లోపల ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించాలి, లేని ఎడల మరలా ఆర్టీసీ వారు స్వాధీనపరచుకోవడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. 2,52,00,000 బకాయి ఉంది. ఆ బకాయిల మీద విష్ణుజిత్ ఇన్ఫ్రా వారు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల్లో భాగంగా ఈరోజు సీజ్ చేయడం జరిగింది.